నా ఛానల్ పేరు కృష్ణా ఛానల్. అందరికీ నమస్కారము, అందరికీ స్వాగతము. కృష్ణా ఛానల్ కాబట్టి కృష్ణుని గురించి ఒక 4 మాటలు చెప్పుకుందాం ఇక్కడ. గోవింద బోలో హరి గోపాల బోలో, రాధారమణ జయ గోపాల బోలో, గోవింద బోలో జయ జయ గోపాల బోలో, రాధారమణ జయ గోపాల బోలో. జై శ్రీకృష్ణ. ఈయన్ని గురించి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈయన్ని కృష్ణ, కన్నయ్య, ముకుంద, వసుదేవపుత్ర, వైకుంఠవాస అని కూడా అంటూ ఉంటారు. ఈయన్ని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈయన భక్తికి దాసుడు. భక్తికి దాసుడు అంటే మనము రకరకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట ఈయన గురించి. ఫస్ట్ ద్రౌపది వస్త్రాపహరణము. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఏ కృష్ణ అంటే పలకడు, ఓ కృష్ణ అంటే పలకడు. ఆమె చేతులెత్తి నమస్కారం చేసేసరికి అప్పుడు ఆయన గబగబా ఆమెకి వలవలిస్తాడు. ఇది ఒకటి భక్తికి నిదర్శనము. రెండవది, ఈయనకు బాల్య స్నేహితుడు కుచేరుడు ఉండేవాడు. ఆయన భార్య ఆయనకి తువ్వాలకి అటుకులు కట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రండి, మన యొక్క బాధల గురించి ఆయనకు చెప్పండి అనేసరికి ఈయన వస్తాడు. వచ్చేసరికి కృష్ణుడు ఆయనకు పాదాలు కడిగి ఆయన్ని పూజించి నా కోసం ఏం తెచ్చామని అడుగుతాడు. నేను ఏం తేగలను, నేనేమి తేలేదయ్యా మహానుభావ అని దండం పెట్టేసరికి ఆయన తువ్వాడుకున్నటువంటి మూటను చూసి మొదట ఓ గుప్పుడు తింటాడు, తర్వాత 2వ గుప్పుడు తింటాడు, 3వ గుప్పుడు తినేసరికి లక్ష్మీదేవి వచ్చి, అదే లక్ష్మీదేవి రూపంలో ఉన్న రుక్మిణీదేవి వచ్చి ఆగయ్యా అంటుంది. ఎందుకని? అప్పటికే సంపదంతా కూడా కుచేరుడింటికి పోతుంది. కుచేరుడు నోరు తెరవకుండా అడగకుండానే ఆయన అన్ని సంపదలు ఇచ్చాడు. ఇది కూడా ఒక భక్తికి నిదర్శనము. ఇంకొకటి, ఈయన్ని గురించి జయదేవుడు చాలా అష్టపదులు రాశాడు. అందులో హరిరిహ ముగ్ధవ ధూనికరే విలాసిని విలసతి కేలి పరే, ఇట్లా ఈయన్ని గురించి చాలా అష్టపదులు రాశాడు జయదేవుడు. తర్వాత మనము ఒక్కసారి పారిజాతాపహరణంలోకి తిరిగి చూద్దాము. పారిజాతాపహరణం కథ ఏంటంటే, ఈ దేవేంద్రలోకంలోంచి నారద మహర్షి ఒక పుష్పం తీసుకొస్తాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణి యొక్క మందిరంలో ఉంటాడనమాట. అప్పుడు నారదుడు వచ్చి ఈ ఈ పుష్పం యొక్క విలువ ఎటువంటిదంటే, ఈ పుష్పం ఎక్కడున్నా కూడా చాలా సుమనోహరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అది ఎక్కడుంటే అక్కడే సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఉంటాయన్నమాట. అటువంటి పుష్పం అది. అటువంటి పారిజాత పుష్పాన్ని నారదుడు తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చి ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ పెడతాడు. ఏమని? నీకు ఇష్టమైన సఖులలో ఒకరికి ఇయ్యి అంటాడు. నీకు ఏ సఖి అయితే ఇష్టమవుతుందో ఆమెకి ఇయ్యి అంటాడు. ఇంతలోకి అక్కడ సత్యభామ కృష్ణుడు రాలేదని తన యొక్క చెలికత్తెని రుక్మిణి యొక్క నివాసానికి పంపిస్తుంది. ఈ మాటలు వింటూ ఉంటుంది ఎవరు? రుక్మిణి సత్యభామ యొక్క చెలికత్తె. కృష్ణుడు ఏం చేస్తాడు? ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇస్తాడు. ఆవిడ శిగలో ధరిస్తుందన్నమాట. ఈ విషయము గబగబగబా వెళ్ళి సత్యభామ చెవిలో వేసేస్తుంది చెలికత్తె. వెంటనే ఆవిడ తనకున్నటువంటి నగలు అన్నీ తీసేసి ఒక మాసిన చీర కట్టుకుని ఒక చీకటి గదిలో పడుకుని ఉంటుంది. అప్పుడు కృష్ణ భగవానుడు వస్తాడు. అప్పటికే గ్రహించేశాడు ఆయన. అలిగితివా సఖీ ప్రియా అని ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలో పాట ఇది. ఆమెని కాళ్ళు ఇట్లా నొక్కుతూ ఉండేసరికి ఈయన కాళ్ళు నొక్కటం ఏమిటి అని ఇలా ఎడమ కాళ్ళని ఒక కరవ ఇలా సవరించుకుంటుంది సత్యభామ. సవరించుకున్న దానికే ఆ ఎడమ కాలు యొక్క పాదం యొక్క కొన ఆ కృష్ణ భగవానుడి యొక్క కిరీటానికి తగిలి కిందకి ఒరుగుతుంది. అది ముక్కోటి దేవతలు పూజించేటువంటి ఆ మహానుభావుడి యొక్క కిరీటము అలా ఒరిగేసరికి ఆయన బాధపడలేదు. ఆయన ఏమంటాడంటే, సఖీ ప్రియా, నువ్వు ఎందుకు అడిగావు? నన్ను తన్నినందుకు నీ లేత తమలపాకుల వంటి నీ పాదములు నొప్పెట్టాయా అని చెప్పని మళ్ళీ ఆయన కాళ్ళు నిమరబోతాడు. వద్దండి అని పాపం లేచి కూర్చుంటుంది ఆవిడ. అయితే ఇది ఇక్కడికి అనుకుందాము. తర్వాత కృష్ణ పరమాత్మ సత్యభామ ఇద్దరూ కలిసి
దేవేంద్ర లోకంలోకి విహారానికి వెళ్తూ ఉంటే అక్కడ ఈ పారిజాతం చెట్టు కనపడింది. దాన్ని చూసి అది నాకు కావాలి అని అడుగుతుంది. దానిదేముందని చెప్పని ఆ పారిజాత చెట్టుని ఇలా పీకేసి తన వాహనమైనటువంటి గరుడి మీద వేసేస్తాడు. అంతకు ముందు నరకాసురుడు వధ కానీ, దేవేంద్రుడి యొక్క సింహాసనం కాపాడిన దృశ్యాలు కానీ ఏవి కూడా దేవేంద్రుడికి జ్ఞాపకం రావు. నా అనుమతి లేకుండా నా తోటలో ఉండేటువంటి చెట్టుని తీసి గరుడి మీద వేస్తాడా అని చెప్పని తన యొక్క వజ్రాయుధాన్ని గరుడి మీదకి విసురుతాడు. గరుడు ఏం చేస్తాడు, ఆ వజ్రాయుధాన్ని ముక్కుతో పట్టుకుంటాడు. పట్టుకునేసరికి దేవేంద్రుడికి కొంచెం జ్ఞానోదయం ఉంటుంది. అయ్యి తప్పులు క్షమించిన ఆయన అని చెప్పని ఇప్పుడు ఆ వజ్రాయుధం కావాలి కదా, నోటితో కక్కితే కక్కిన సొమ్ము అంటారు. అందుకని గరుడు ఏం చేస్తాడు, చెవులోంచి తీసి ఆ యొక్క వజ్రాయుధాన్ని దేవేంద్రుడికి ఇస్తాడు. సరే, ఇక్కడే ఉంది కిటికీ అనేది ఏంటో. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ, ఈ రుక్మిణీదేవికి సత్యభామకి గోడ ఒకటి అడ్డుగా ఉంటుంది, ఆ గోడ పక్కన నాటుతాడు. చెట్టు సత్యభామ ఇంట్లో, పూలన్నీ రుక్మిణీదేవి ఇంట్లో. ఇది కూడా ఒక భక్తికి నిదర్శనమే కదండి. కృష్ణ తులాభారంలో ఆవిడ మన నారదుడు ఏమని పాడతాడో, భలే మంచి చౌక బేరము, భలే మంచి చౌక బేరము అని కృష్ణుణ్ణి వీధి వీధికి తీసుకెళ్ళి వేలంపాట వేస్తుంటే సత్యభామ దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ ఏది కానీ ఆయన తూగలేదు. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తే ఆవిడ ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఆ యొక్క తులాభారంలో వేసరికి ఆయన తూగుతాడు. ఇది కూడా భక్తికి నిదర్శనమే కదండి. ఇంకొకటి, ఆవిడకి ఎందుకంత భక్తి అంటే 14,000 గోపికా స్త్రీలతో ఉన్నా కృష్ణుడు ఈవిడ మాట్లాడలేదు. సత్యభామ ఇంట్లో ఎన్ని రోజులున్నా ఈవిడ అడగలేదు. అటువంటి ఉన్నతోన్నత వ్యక్తి రుక్మిణీదేవి. అవునా అండి. ముందు మీరు హరే రామ హరే కృష్ణకి వెళ్తే కూడా 6 గంటలకు మనం అక్కడ ఉన్నామనుకోండి, ఫస్ట్ తులసీదేవి పూజ అయిన తర్వాతనే కృష్ణ పరమాత్మ యొక్క కట్టెను తొలగిస్తారు. అది కూడా ఒక భక్తికి నిదర్శనం. అవునా అండి. అటువంటి కృష్ణుని గురించి ఇప్పుడు ఒక చిన్న చిలిపి పాట పాడుకుందాము. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. కాళింగి మడుగులోన కలయువడమ్మా, పెద్దవాడు కాదు సఖియ చిన్నవడమ్మా. కాళింది మడుగులోన కలయువడమ్మా, పెద్దవాడు కాదు సఖియ చిన్నవడమ్మా. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఒకానొకప్పుడు పాండవులు అరణ్యవాసం చేస్తుంటే వాళ్ళకు కూడా భోజనం అది ఉండాలి కదండి. ద్రౌపదీదేవికి కృష్ణ పరమాత్మ అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇది కూడా భక్తికి నిదర్శనమే కదండి. అటువంటి కృష్ణుడికి ఒక కీర్తన పాడుకుందామండి. ముద్దు కృష్ణము చాలా హారతి, ముగిదలేడిరి ముదముతో గై కొనుమా. ముద్దు కృష్ణము చాలా హారతి, ముగిదలేడిరి ముదముతో గై కొనుమా. ఆపద తీర్చుము శ్రీ గోవింద, నీదరి చేర్చుము పాహి ముకుంద. ఆపద తీర్చుము శ్రీ గోవింద, నీదరి చేర్చుము పాహి ముకుంద. సదయుడ నీ దర్శనమెన్నటికో, సదయుడ నీ దర్శనమెన్నటికో. అబలమైతిమి దీన బంధో, ముద్దు కృష్ణము చాలా హారతి, ముగిదలిడిరి ముదముతో గై కొనుమా. నీ చరితము వినా శ్రవణానందము, నీ రూపము గన
నేత్రానందము నీ చరితము వినా శ్రవణానందము నీ రూపము గన నేత్రానందము నిన్ను స్మరించుట నీచానందము నిన్ను పూజించుట బ్రహ్మానందం ముద్దు కృష్ణము చాలా హారతి ముగిదలిడిరి ముదముతో గై కొనుమా. కృష్ణ తరంగాలని అందులో కూడా కృష్ణుని గురించి చాలా బాగా వర్ణించారండి. ఏమండి ఇటువంటి కృష్ణుని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇప్పటికి ద్వాపరయుగం అయిపోయింది, ఒక్కసారి కలియుగంలోకి ప్రవేశిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.